మైనారిటీ ఓట్ల కోసం కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇండియా కూటమి నేతలు ప్రధానమంత్రి ఎవరో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. మైనారిటీల జపం చేస్తున్న రాహుల్ సొంత పార్లమెంటు స్థానం నుంచి పారిపోయి కేరళలో పోటీ చేశారన్నారు. కొండాపూర్ డివిజన్లోని మార్తాండనగర్ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో పూజలు చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆ తర్వాత బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. హఫీజ్పేట్లోని మార్తాండనగర్ నుంచి కొండాపూర్ మీదుగా కొత్తగూడ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. సొంత నియోజకవర్గం నుంచి పారిపోయిన ఆయన సేఫ్ సీట్ అని భారతదేశం మొత్తం ఎత్తి ఆ గుట్టలకు వైనాడు అనే గుట్టలకు పారిపోతుంది. ఎక్కడైతే మైనార్టీ మెజారిటీయో ఎక్కడైతే ముస్లిం ఓట్లు 50% ఇక్కడ ఉన్నాయో, క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడికి పారిపోయింది. నిజంగానే ఆయన దేశానికి ఒక ప్రజాప్రతినిధి ఉండగలుగుతారా, సో దేశానికి రిప్రజెంటేటివా లేకుంటే ముస్లింలకు రిప్రజెంటేటివా? మాకు ముస్లిం అభ్యంతరం ఏం లేదు. ముస్లింలు మా సోదరులు, మేము ముస్లింలను ఆదుకుంటారు. మేము బీజేపీ ముస్లింలను ఓట్ బ్యాంక్గా వాడుకుంటారు కాంగ్రెస్ పార్టీ. తప్పనిసరిగా ఈసారి భారీ మెజార్టీతో తెలంగాణ ఎంతోమంది ఎంపీలు గెలవబోతున్నారు. ఈ రోజుల నలుమూలల గ్రామీణ ప్రాంతంలో కూడా తెలుసు మోడీ అంటే ఎవరు. మోడీ ఫోటో చూపెడితే గిన్నెవరమ్మా అని 78 ఏళ్ళ పెద్ద మనుషులను అడిగితే ఆయన బియ్యం ఇచ్చితేనే కాదా, ఆయన మోడీ కాదా అంటున్నారు. భారత్ మాతాకి ఇక్కడ విజయం ఖాయం. కానీ మా లక్ష్యం ఏంటంటే మోడీ అయితే భారతదేశం నిర్ణయం తీసుకుంది, వచ్చే ప్రధానమంత్రి మోడీ. కానీ మా లక్ష్యం అది కాదు. మా లక్ష్యము 400 సీట్లు. అందుకే లాస్ట్ డే వరకు మేము పోరాడుతూ ఉంటాం. యావత్ తెలంగాణలో బీజేపీ ఇలా మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారి హయాంలో ఈ చేవేళ్ల ప్రాంత ప్రజలకి నేను ఏదో చేయాలి, అన్ని రకాలుగా మరి అభివృద్ధి చెందాలి చేవేళ్ల ప్రాంతం అని చెప్పి పోరాడుతున్నటువంటి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి. కానీ ఇలా మా ప్రత్యర్థి రంజిత్ రెడ్డి గారు 2014లో వచ్చిన ఆయన రాజకీయాలకు. ఆయన గుడ్లప్పుకుంటుండే మరి వెటనరీ డాక్టరు. ఇవాళ ఆయన కేటీఆర్ తోటి కోట్ల రూపాయలు బినామీ అయ్యి కోట్ల రూపాయలు ఇలా ప్రతి ఛానల్లో వస్తుంది. ఆయన అవినీతి కోట్ల రూపాయలు సంపాదించి మళ్ళీ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మా అభ్యర్థి పేద ప్రజల కోసం అధికార పార్టీ నుంచి బయటకు వచ్చి పోరాడి మళ్ళీ నరేంద్ర మోడీ గారితో నా ప్రాంత ప్రజలకి డెవలప్ చేయాలని చెప్పి ఆయన పోరాడుతుంటే ఇలా అవినీతి పరుడైనటువంటి రంజిత్ రెడ్డి గారిని ఎక్కడ పోయినా అని తూతూ అని ఉంచుతున్నారు. ఇలా ఎక్కడ చూసినా కానీ ప్రచారం లేదు. ఇలా నేను శేరలింగంపల్లి మా కాన్స్టిట్యున్సీ నుంచి 2 లక్షల మెజారిటీ మేము ఇవ్వబోతున్నామని